IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతాలు కానీ పెన్షన్స్ కానీ ఈ రోజు నుండి జమ చేస్తామని మంత్రి గారు పేర్కొన్నారు, కేశవ్ గారు. దాని మీద మీ అభిప్రాయం? అన్నీ జరిగితే మంచిదే. పెన్షన్లు అంటే సంక్షేమము అమలు కావాలి, అభివృద్ధి అమలు కావాలని గత ప్రభుత్వం ఓడించి వచ్చిన ప్రభుత్వం మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పెన్షన్ పెంచడం మంచిదేనంటారా? మంచిది అంటే అభివృద్ధి అనేది చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే అంతకుముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతలేదు, ఎందుకు అలా ఉన్నారని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? రాజకీయంగా స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడేవాళ్ళే తప్ప కానీ చేసేవాళ్ళు అభివృద్ధి అనేది జరగదు. సంక్షేమ పథకాలు లేకపోతే రాజకీయాల్లో గెలవలేమని సంక్షేమ పథకాలు పెడుతున్నారే తప్ప కానీ సంక్షేమాలు ఉండడం వల్ల అభివృద్ధి జరగదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా చంద్రబాబు గారు? లేదండి. ఒకసారి ప్యాకేజ్ అని ఇచ్చి మేమే అమలు చేసుకుంటాం, మేమే ఇచ్చేసుకుంటాం, మా రాష్ట్రాన్ని మేమే బాగు చేసుకుంటాం అనేవాళ్ళు ఇవాళ ఏంటంటే పోలవరం గత ప్రభుత్వంలో కేంద్రమే ఇచ్చేస్తుందని చెప్పింది. అది జరిగిందో జరగలేదనేది పక్కన పెడితే ఏమీ జరగలేదు. సార్, ఇప్పుడు పెన్షన్దారులకి జగన్ ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ అనేది బాగుందంటారా, చంద్రబాబు పాలనలో పంపిణీ అనేది బాగుందంటారా? డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే బాగుందంటారు, దాన్ని సమాధానం చెప్పడానికి లేదు. సార్, ఇప్పుడు అన్న క్యాంటీన్లతో పాటు డాక్టర్ సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో వాళ్ళు వ్యాఖ్యానించారు. పెట్టే అవకాశం ఉందంటారా? మరొక 6 నెలల వరకు చూస్తే కానీ ఏమీ తెలియదు. ఉన్న పథకాలని అమలుపరిచినాడు అది మేలు జరిగింది అనుకుంటామా తప్ప కానీ ఇప్పుడు అయితే ఏమీ కొద్దిగా కొత్తగా ఏర్పడిన పార్టీ బాధ్యతలు తీసుకుంది కాబట్టి మరో 6 నెలలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాయటం జరిగింది కదా సార్, అంటే ఏ అంశాల మీద అంటే భేటీ అవుదామని అన్నారు. దేని గురించి భేటీ అవుతున్నారని మీ ఉద్దేశం? అంటే రాష్ట్రం విడిపోయాక జలాలు కానీ విద్యుత్ కానీ ఆ విషయం మీద మామూలుగా ఇప్పటి వరకు కొన్ని తేల్చారు, కొన్ని తేల్చుకోలేని విషయాల మీద ఇచ్చేస్తారని చెప్పి పత్రికల ద్వారా విన్నాను. రాజకీయ కక్ష లేకపోతే ఉంచుతారు, రాజకీయ కక్ష ఉంటే తీసేస్తారు. చాలా ఉందండి. వాలంటరీ వ్యవస్థ అనేది రోడ్డు మీదకి ఎవరు వచ్చి ఏ పని చేసుకోలేకుండా అమలుపరిచిన విధానం అయితే ఉండేది. ఈరోజు ఏంటంటే నిన్న చూసిన దీనిలో ఒక ఏతన పడేటట్టు నాకు వస్తుందో రాదో, నా పేరు ఉందో లేదో అని మొదటిసారి ఇలాగా కాకుండా మరికొద్దిగా వాళ్ళు తాలూకా ఇది మార్చుకొని ప్రజలకు సేవ చేస్తే మంచిదని నా అభిప్రాయం. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.